హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం అష్టమి. ఈరోజు సోమవారం, సోమాష్టమి కాలాష్టమి అండి. ఈరోజు విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి ఇంద్రుడు. ఇక ఈరోజు ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య నుంచి బయటకు వచ్చే శక్తి వారికి ఉంటుంది. ఇక ఈరోజు శత్రుబాధల నుండి శత్రువుల నుండి విజయం కోసం, అలాగే ఏదైనా ఆపదలు ఉంటే ఆ ఆపదల నుండి రక్షించబడడం కోసం మనం కాలభైరవుణ్ణి, వీరభద్రుణ్ణి పూజించాలి. ఈరోజు కాలభైరవుడు అధిపతి. వీరిని నామస్మరణ చేయడం వలన మనకి ఆరోగ్యము, ధైర్యము ప్రాప్తిస్తాయి. ఏదైనా ధర్మకార్యం మనం చేపట్టి ఉంటే అందులో విజయం మనకు ప్రాప్తిస్తుంది. ఓం వీరభద్రాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో అన్నిటికీ కూడా ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఈ ప్రకృతిలో ఏదైతే ఉందో ప్రతి దానికి ఎంతో కొంత విలువ అనేది ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఎవరిని చులకనగా చూడకూడదు. ఏ ప్రాణిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మనం ఒక చెట్టును పెంచితే అది పెరిగి పెద్దదై మనకు ఫలాలను ఇస్తుంది. అలాగే పూజకు పూలను ఇస్తుంది. అలాగే మంచి స్నేహాలను మీరు పెంచుకోండి. మనం స్నేహం చేసినప్పుడు మనల్ని వాళ్ళు వాడుకొని రేపు మనకు అవసరం వచ్చినప్పుడు మనకు సహాయం చేయకుండా ఉండేవాళ్ళు మంచి స్నేహితులు కారు. దయచేసి అలాంటి వాళ్లకు దూరంగా ఉండండి. అలాగే మీరు ఏదైనా మాట ఇస్తే కూడా ఆ మాట తప్పకూడదు. ప్రాణం పోయినా కూడా మాట నిలబెట్టుకోవాలి. అందుచేతనే మాట ఇవ్వడానికంటే ముందే మనం ఆలోచించుకోవాలి. మాట ఇచ్చిన తర్వాత దాన్ని పర్యాయ పనిని వెతికి చెయ్యాలి, లేదా మాటనైనా నిలబెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఒక కథ. ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. అందులో భార్య, భర్త, పిల్లలు ఉండేవారు. ఆ పిల్లలు చిన్న వయసు నుంచే రాళ్లతో ఎవరు వస్తే వాళ్ళని కొట్టడము, ప్రతిదాన్ని కొట్టడము, అదేవిధంగా దూషించడం చేస్తూ ఉండేవారు. ఇక ఒకరోజు ఆ ఇంటి పైనకి కాకులు అనేవి వస్తాయి. ఆ కాకులను కూడా వీళ్ళు రాళ్లతో కొడుతూ ఉంటారు. ఇక ఆ కాకులు బాధపడుతూ ఇక్కడ ఆహారం ఏదైనా దొరుకుతుందేమో అనుకొని మేము వస్తే ఈ పిల్లలు రాళ్లతో మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పేసి అవి బాధపడుతూ శపిస్తూ వెళ్ళిపోతూ ఉండేవి. ఇక ఒకరోజు అనుకోకుండా ఆ ఇంటి యజమాని చనిపోతాడు. ఇక చనిపోయిన తర్వాత ఈ కొడుకులు పెద్దగా అవుతారు కదండి. పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండ ప్రదానం చేసిన తర్వాత పిండాన్ని బయట కాకులకు ఆహారంగా పెట్టిన తర్వాత అవి భుజించాకనే వీరు భుజించే ఆచారం మన సాంప్రదాయంలో ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా ఆ కాకులు వచ్చి పిండాన్ని ముట్టుకోవు. ఎందుకంటే అవి వీరు రాళ్ళతో కొట్టడం వలన బాధపడి వీళ్ళంటేనే భయపడడం, ఆ ఇంటి పైననే ద్వేషాన్ని పెంచుకొని ఉంటాయి. ఇక వారు పెద్దయ్యాక వారు గమనించుకొని చిన్నప్పుడు మేము ఇలా చేశాము కాబట్టి అవి ఇంత ద్వేషాన్ని పెంచుకొని మన ఇంటికి రావట్లేదు, ఎంత పెద్ద తప్పు చేశాము అని బాధపడతారు. ఇక అప్పుడు అక్కడ ఉన్న గురువు గారు వీరికి ఇంకో పర్యాయ మార్గాన్ని సూచిస్తాడు. మీరు ఇంటికి కాకులు రావట్లేదు కాబట్టి నదీ పరివాహంలో ఈ కార్యాన్ని ఆచరించండి అని చెప్పేసి చెప్తాడు. సో ఈ కథ నుంచి మనం ఆచరించవలసిన నీతి ఏంటి అంటే, జీవితంలో ఎవరితో అయినా సరే పని అయిపోయిందని ఎవరిని వ్యర్థమని తీసి పడేయకండి. ఏదో ఒకరోజు వాళ్ళ అవసరం అనేది పడుతుంది. అలాగని చెడ్డ వాళ్ళని మనతో ఉంచుకోకండి. చెడ్డ వాళ్ళని ఎప్పుడు దూరంగానే ఉంచాలి. ఈరోజు మన సంప్రదాయంలో ఈరోజు శాకాహారమే పూజించాలి అండి. మాంసాహారం తినడం మానేస్తే చాలా మంచిది. ఇక మాంసాహారం అనేది పూర్వంలో మన దేశం మీద మహమ్మదీయులు, బ్రిటిషర్ వాళ్ళు దండయాత్ర వచ్చినప్పుడు వారి ఆహార పద్ధతులను, టీ, కాఫీలను మనకు అలవాటు చేసి వెళ్ళిపోయారు. కొంతమంది చెప్తూ ఉంటారు, మాంసం లేనిదే, నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదని. అంత కర్మకు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు కూడా. సాత్విక ఆహారం అనేది చాలా మంచిది. సాత్విక ఆహారం తింటే సాత్విక గుణాలు వస్తాయి. ఎవరైతే రాజసిక, తామసిక ఆహారాన్ని స్వీకరిస్తారో వారికి రాక్షస గుణాలు, కోపము, ఆవేశము, బాధ్యత లేకపోవడం, దొంగతనాలకు అలవాటు పడిపోవడం, చెడు అలవాట్లు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి.
దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సాత్విక ఆహారాన్ని భుజించండి. మనం భగవంతుడికి నైవేద్యంగా శాకాహారాన్ని మాత్రమే సమర్పించుకుంటాము. అదే అందరూ ఫాలో అయితే జీవితాలు చాలా బాగుంటాయి. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా మనము కలత్ర దోషం అని వింటూ ఉంటాము. లగ్నానికి సప్తమ స్థానము జాతక చక్రంలో కలత్ర స్థానము అవుతుంది అండి. ఈ కలత్ర స్థానము వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది. వధూవరుల జాతకంలో మనం తారాబలం అలాగే అవన్నీ పూర్వకాలంలో చూసేవారు. నాడీకూటం, యోనికూటం ఇవన్నీ చూసేవారు. కలత్ర స్థానంలో వధువుకు కానీ వరుడికి కానీ ఎవరికన్నా ఒకరికి పాపగ్రహాలు ఉండి మరొకరికి లేకపోతే వాళ్ళ వివాహ జీవితంలో విడిపోతారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా. అదే ఇద్దరికీ కూడా భార్యాభర్తలు ఇద్దరికీ పాపగ్రహాలు ఉంటే కలత్ర స్థానంలో ఇద్దరి జీవితం అనేది బాగుంటుంది. అలాగే సప్తమంలో కుజుడు ఉన్న కుజదోషం అధికంగా ఉంటుంది. దీనికి తగిన పరిష్కారాలు చేసుకుంటూ ఉండాలి. దయచేసి ఈ రోజుల్లో లక్షలు పెట్టి పెళ్ళి చేస్తున్నారు. కానీ జాతకాలు మాత్రం సరిగ్గా చూపించుకోకుండా తర్వాత జీవితంలో బాధపడిపోతున్నారు. దయచేసి ముందుగా జాతకాలను బాగా చూపించుకోండి. ఆ తర్వాతనే వివాహాన్ని చేసుకోండి. తర్వాత బాధపడకండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం. ఇక అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదన తార, భరణి పొబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక ఉత్తరాషాఢ వారికి ప్రత్యక్ తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, మృగశిర చిత్త ధనిష్ట వారికి విపత్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు వాస్తు పరిష్కారం అండి. ఈరోజు వాస్తులో చాలామంది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే ఆరోగ్యం బాగుండట్లేదు, ఆరోగ్యం సరిగ్గా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నైరుతిలో బయట వైపు స్థానం అనేది తగ్గిపోతే యజమానికి అనారోగ్యం వస్తుంది. అలాగే ఈశాన్యంలో వాస్తుదోషం ఉంటే పెద్ద కొడుక్కి అనారోగ్యం వస్తుంది. ఆగ్నేయంలో వాస్తుదోషం ఉంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు ఆరోగ్యం బాగుండదు. అలాగే వాయవ్య స్థానంలో వాస్తుదోషం ఉంటే ఇంట్లో ఉన్న కూతురులకు బాగుండదు. ఒకవేళ కూతురు లేని వారు ఉంటే ఆ ఇంట్లో స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీకి అనారోగ్యం అనేది సంభవిస్తుంది. ఇక వాయువ్యంలో వాస్తుదోషం ఉంటే కూతుర్లు తన కుటుంబానికి ద్రోహం అనేది చేస్తారన్నమాట. అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇదంతా గమనించుకొని ఇంట్లో వాస్తును సరిచేసుకోండి. వీలు కాని వారు ఖచ్చితంగా శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన అది ఈ నెగిటివిటీని అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇల్లంతా స్ప్రెడ్ చేస్తుంది. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. ఇంట్లో ప్రశాంతత కోసం చేసే వృత్తిలో అభివృద్ధి కోసం రేపు దుర్గా అమ్మవారి ముందు నెయ్యి దీపాలని వెలిగించి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించి దుర్గా కవచాన్ని పారాయణ చేయండి. ఇలా చేస్తే ఇంట్లో ప్రశాంతత అలాగే చేసే వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం. ఈరోజు ఏదైనా గురువు ముందు అంటే దత్తాత్రేయుడు దక్షిణామూర్తి స్వామి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించండి. అలాగే పసుపు రంగు పుష్పాలతో ఆ గురువును బాగా పూజించండి. ఇలా చేయడం వలన ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం ఎవరైతే చూస్తున్నారో అవి జరుగుతాయి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఉద్యోగంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి పరిష్కారం అవుతాయి. తప్పకుండా అందరూ ఆచరించండి.